ఇవాళ శ్లోకాకి ఆలు పరాటా చేద్దాం అనేసి ఫస్ట్ అయితే పిండి తడిపేసుకుంటున్నానండి. నేను లేచిన వెంటనే ఫస్ట్ ఆలుగడ్డలు బాయిలింగ్కి పెట్టేసుకొని పిండి తడిపేసుకుంటాను. ఎందుకంటే పిండికి కొంచెం రెస్టింగ్ టైం అయితే ఇవ్వాలి. మనం పూరీలు చేసినా పరాటాస్ చేసినా ఎప్పుడైనా గోధుమ పిండి తడిపి పెట్టుకుంటే కొంచెం రెస్టింగ్ టైం అట్లీస్ట్ 15 మినిట్స్ అయినా ఇవ్వాల్సిందే. అప్పుడు చాలా బాగా వస్తాయి. అండ్ ఎస్పెషలీ పరాటాస్కి ఏంటంటే కొంచెం పిండి స్ట్రెచ్ అవ్వాలి కదండి స్టఫింగ్ లోపల పెట్టినప్పుడు. అందుకని కొంచెం మనం రెస్టింగ్ టైం ఇస్తే బాగుంటుంది. సో పిండి తడిపేసుకొని ఇంకా నేను స్టఫింగ్కి రెడీ అయిపోతున్నాను. ఇక్కడ స్టఫింగ్ ఏంటి అంటే ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ అండ్ జింజర్ ఇవన్నీ వేసేసుకొని సన్నగా చాప్ చేశాను. నేను జనరలీ ఆలు పరాటాలు ఇవన్నీ వేయనండి. ఎందుకంటే నాకు ఉల్లిపాయ వేయాలి అంటే భయం ఏంటి అంటే సాల్ట్ అండ్ ఉల్లిపాయ మిక్స్ అయిపోయి కొంచెం వాటర్ వదులుతుంది ఆనియన్. సో అట్లా అయ్యి సాగీగా అయిపోతుంది అండ్ హ్యాండిల్ చేయడం కష్టం అయిపోతుంది పరాటాస్ అని వేయను. కానీ ఈసారి ఏదో చాపర్ ఉంది కదా, చాలా సన్నగా వస్తాయి కదా అన్న ధైర్యంతో ఏదో ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను. అండ్ ఇనీషియల్లీ మాత్రం భలే ఇబ్బంది పెట్టిందండి. ఫస్ట్ 2 పరాటాస్ అయితే సతాయించి పెట్టింది. బట్ దెన్ స్లోలీ వచ్చేసినాయి. అండ్ పొటాటో గ్రేట్ చేసుకుంటానండి. గ్రేట్ చేస్తే ఏంటి అంటే మనకి ఎక్కడ లంప్స్ లేకుండా నీట్గా వస్తాయి. అండ్ ఆ గ్రేట్ చేసిన పొటాటోలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా ఇవన్నీ వేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఈ చాప్ చేసిన ఉల్లిపాయ, కొరియాండర్ అది కూడా సైడ్కి పెట్టుకున్నానండి. దీంట్లో కలిపేయలేదు. దీంట్లో కలిపితే ఏంటంటే కొంచెం వాటర్ వదులుతుందండి ఆనియన్. అందుకని అన్నీ విడివిడిగా పెట్టుకొని మనం పరాటా అయితే చేసుకునేటప్పుడు ఈ స్టఫింగ్ని విడివిడిగానే వేసుకుంటాము. ఒకవేళ మీకు ఆలుగడ్డ స్టఫింగ్ కొంచెం వాటర్ ఒక్కొక్కసారి వాటర్ వదులుతూ ఉంటుంది కదండి ఆలుగడ్డ కూడా, అలా అనిపిస్తే ఆ స్టఫింగ్ని ఒక్కసారి డ్రై పిండిలో రోల్ చేసి అప్పుడు మీ పిండిలో పెట్టుకోండి. అప్పుడు మరీ ఇరిగిపోతూ ఉంటాయి కదా పరాటాస్, అట్లా రాకుండా ఉంటాయి. అండ్ ఇలా చేస్తే మాత్రం డెఫినెట్లీ నీట్గా వస్తుందండి. అండ్ పిండి పిండిగా అస్సలు అనిపించదు. అండ్ చేసేటప్పుడు కూడా మీకు ఒకవేళ రావట్లేదు బిగినర్స్ అయితే కొంచెం పగులుతూ ఉంటాయండి పరాటాస్ అన్నవి, కొంచెం చినిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు అక్కడ బాగా డ్రై పొడి పిండి వేసేసుకోండి అండ్ మీకు రోల్ చేయటం ఈజీగానే వస్తుంది. నాకు ఇవాళ ఇనిషియలీ ఫస్ట్ పరాటా అయితే చాలా సతాయించేసిందండి. దాని తర్వాత ఈ డ్రై పిండి వేసుకొని స్టఫింగ్లో చేస్తూ ఉంటే మాత్రం బాగా వచ్చింది. సో ఉల్లిపాయలు వేసుకున్నా కూడా నేను హ్యాండిల్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. యాక్చువల్లీ వారణాసిలో మా ఫ్రెండ్స్ చేసేవాళ్ళండి. అక్కడ నవంబర్, డిసెంబర్, జాన్లో చాలా చల్లగా ఉంటుంది కదా. సో శ్లోక అప్పుడు తన స్కూలింగ్ ఏంటంటే 1:30కి అయిపోయేది. సో మా ఫ్రెండ్స్ అంతా నార్త్ ఇండియన్స్ ఉండేవాళ్ళు. సో మేము ఎట్లా చేసుకునేవాళ్ళం అంటే నేనేమో ఇంటి నుంచి ఇడ్లీలో, దోశలో, చట్నీనో లేకపోతే పులిహోర మన వంటలు చేసుకొని పట్టుకెళ్ళేదాన్ని. వాళ్ళేమో వేడి వేడి పరాటాలు చేసి ఇచ్చేవాళ్ళు. అండ్ శ్లోక వుడ్ లవ్ దోస్ పరాటాస్ అండి. మామూలుగా కొంచెమే తింటుంది కానీ అన్నం, పరాటాస్ అంటే మాత్రం దానికి చాలా ఇష్టం. అండ్ వాళ్ళు ఏంటంటే వేడి వేడిగా అట్లా పెనం నుంచి తెచ్చి ప్లేట్లో వేస్తారు. సో ఇప్పటికీ శ్లోకాకి అదే అలవాటు. రోటీ కానీ పూరీ కానీ చేశారంటే హాట్గా రావాలి ప్లేట్ మీదకి అంటది. అండ్ పరాటాస్ మాత్రం బాక్స్లో అయితే కొంచెం చల్లగా అయిపోతాయి లేండి. అండ్ వీటిల్ని ఫ్రై చేసుకునేటప్పుడు పెనం మీద వేసుకునేటప్పుడు చుట్టూరా వేయండి నెయ్యిలోనే ఫ్రై చేయండి పరాటాస్. నెయ్యి కానీ బటర్ కానీ యూస్ చేయండి. ఆయిల్లో అంత టేస్ట్ రాదండి. సో చుట్టూరా వేసుకోండి నెయ్యి, పైనుంచి వేసేయకండి. చుట్టూరా వేస్తే ఏంటంటే కింద వరకు వెళ్ళి చక్కగా పొంగుతాయి అన్నమాట. పరాటాస్ కూడా లోపల వరకు ప్రాపర్గా కుక్ అయ్యి చాలా బాగుంటాయి. సో నెయ్యి కానీ బటర్ కానీ యూస్ చేయండి. అండ్ ఈ వింటర్స్లో ఈ పరాటాస్ పక్కన ఆవకాయ, మనం ఆంధ్ర వాళ్ళం కాబట్టి కొంచెం ఆవకాయ పచ్చడి వేసేసుకుంటే అదిరిపోతుందండి టేస్ట్ మాత్రం. డెఫినెట్లీ ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు పరాటాస్ ఇట్లాంటివి. బాక్స్లోకి ఇది ఈజీ అండి. యాక్చువల్లీ రైస్, కూర అంటే పెట్టచ్చు, పెట్టకూడదు అని నేను అనట్లేదండి. కానీ రెగ్యులర్గా అవి తింటారు కాబట్టి సంథింగ్ డిఫరెంట్గా ఇలా ట్రై చేయొచ్చు అని చెప్తున్నాను. అండ్ ఈ పరాటాస్ ఇవన్నీ చేసేసుకున్నాక ఇంకా శ్లోక స్కూల్కి వెళ్ళిపోయిందండి. తనకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్లో కూడా ఇదే ఇచ్చేసాను. సో తను తినేసి వెళ్ళింది. అండ్ తను స్కూల్కి వెళ్ళినాక కూడా ఇవాళ అసలు ఎంత మంచు ఉందంటే మాకు, ఇది మంచో లేదా పొల్యూషనో అర్థం కాలేదండి. అసలు ఏమీ కనిపించట్లేదు. సో ఇవాళంతా అట్లాగే ఉంది ఫాగీగా. అండ్ ఇంకా నేను నా రెగ్యులర్ పనులకైతే వచ్చేసాను. ఇవాళ ఏంటి అంటే ఈ రోజు అయితే మనం తిన్నాక వెంటనే డైనింగ్ టేబుల్
క్లీన్ అయితే చేసేసుకుంటాను. కానీ ఈ ట్రే ఏదైతే ఉందో ఈ ట్రేని మాత్రం నేను వీక్లీ వన్స్ ఒకసారి అన్నీ తీసేసి అప్పుడు క్లీన్ చేస్తాను. సో ఆన్ అ రెగ్యులర్ బేసిస్ మాత్రం ఈ ట్రేని క్లీన్ చేయనండి. వీక్లీ వన్స్ అలా చూసుకొని క్లీన్ చేస్తాను. కానీ ఈసారి ఆల్మోస్ట్ 2-3 వీక్స్ అయితే అయిపోయిందండి. చాలా దుమ్ము కొట్టుకుపోయింది. రీజన్ ఏంటి అంటే నేను లాస్ట్ టైం చెప్పాను కదా, ఒక పెయింటింగ్ ఉందండి, అది ఇచ్చాను ఫ్రేమ్ చేయించుకోవటానికి అనేసి. ఆ ఫ్రేమ్ అయ్యి వచ్చేసింది. కానీ దాన్ని నేను ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టించుకుందాము అనుకున్నాను. సో కార్పెంటర్ని పిలుస్తున్నానండి, ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నానని. ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి వస్తున్నాననే ప్రాసెస్లోనే ఉన్నాడు. నేనేమో కార్పెంటర్ వస్తాడు, వచ్చినప్పుడు డ్రిల్ చేస్తాడు, మెస్సీగా అయిపోతుంది, అప్పుడు అన్నీ కలిపి తరువుగా క్లీన్ చేయొచ్చులే అన్నట్టు నేను ఊరుకున్నాను. కానీ ఇవాళ నేను డిసైడ్ అయిపోయాను, ఇతను రాడు, నాకు అర్థమైపోయింది అనేసి. నేను టేబుల్ క్లాత్ కూడా మారుద్దాము, ఇంకా సంక్రాంతికి ప్రిపరేషన్స్ అన్నట్టు టేబుల్ క్లాత్ ఇవన్నీ కూడా మార్చుకుందాము అనుకున్నానండి. కానీ ఇన్ని రోజులు ఆగింది, ఇతను వస్తాడు మెస్సీగా అయిపోతుంది, ఒకేసారి అన్నీ వాష్ చేయొచ్చు అన్నట్టు. కానీ అతను రాకపోయేసరికి ఇవాళ మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. క్లీనింగ్ అన్నిటినీ అండ్ వెట్ వైప్తోనే క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే దుమ్ము ఎక్కువ ఉన్నప్పుడు అది కొంచెం నాకు నోస్లోకి వెళ్ళి ట్రిగర్ అయితే అవుతుంది. ఎంత కేర్ఫుల్గా ఉన్నా చిన్న పార్టికల్ ఆఫ్ డస్ట్ ఉన్నా కూడా నాకు సైనస్ ట్రిగర్ అవుతుందండి. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ కాంట్ అవాయిడ్. సో ఇమ్యూనిటీ మనం ఎంత పెంచుకున్నా కూడా కొన్ని ఎలర్జీస్ అన్నవి మనకు ఉంటాయి, దాన్ని మనం ఏం చేయలేము. అందుకనే నేను ఇవాళ వెట్ వైప్తో క్లీన్ చేసేసుకున్నాను. ఆ డస్ట్ బాగానే ఉంది ఆ ట్రేలో అండ్ ఆ ఆర్టిఫాక్ట్స్ మీద. అదంతా క్లీన్ చేసుకొని టేబుల్ క్లాత్ ఇది తీసేద్దాము అని డిసైడ్ అయ్యాను. అండ్ పైన మాత్రం ఈ షీట్ వేస్తానండి. దీనివల్ల ఏంటంటే మన టేబుల్ క్లాత్ మీద ఏది మరకలు పడదు అండ్ దీన్ని క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి నాకైతే. సో ఇది నేను మస్ట్ అండ్ షుడ్గా ఏ టేబుల్ క్లాత్ వేసినా కూడా ఇది అయితే వేస్తాను యాజ్ అ ప్రొటెక్టర్. అండ్ ఇవాళ చైర్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుందాం. చెప్పాను కదండి ఆల్మోస్ట్ 2 వీక్స్ అట్లా అయిపోయింది సరిగ్గా పట్టించుకొని. సో ఇవాళ చైర్స్ అవన్నీ కూడా డస్ట్ లేకుండా అయితే క్లీన్ చేసేసుకున్నాను అండ్ వెట్ వైప్తోనే క్లీన్ చేసుకున్నాను ఇవన్నీ కూడా. అండ్ ఇవన్నీ క్లీన్ చేసుకొని నేనైతే డైనింగ్ టేబుల్ కవర్ కూడా మార్చేస్తున్నానండి. డైనింగ్ టేబుల్ కవర్ నేను ఇవాళ చేంజ్ చేసింది ఏంటి అంటే, నా దగ్గర ఒక పాత బెడ్షీట్ ఉందండి. ఆ బెడ్షీట్ ఏంటి అంటే మైకా ప్రింట్ అని వచ్చేది గుర్తుందా? ఆ మైకా ప్రింట్ గోల్డెన్ ప్రింట్ ఉండేది. సో అది ఒక బెడ్షీట్ ఎవరో గిఫ్ట్ ఇచ్చారండి 5 years బ్యాక్. కానీ అది నేను బెడ్ మీద వేసేలాగైతే ఉండదు. నాకెందుకో బెడ్ మీద అట్లాంటి ఫ్యాన్సీ థింగ్స్ నేను వేసుకోలేను. ఈవెన్ ఫర్ డెకరేటివ్ పర్పస్ కూడా నేను వెయ్యనండి. బికాస్ ఫర్ మీ బెడ్రూమ్ ఈజ్ సమ్వేర్ యూ రిలాక్స్. అక్కడ అందం అనేసి అవసరం లేనివి అనవసరమైన స్టఫ్ పెట్టుకోవటం బెడ్రూమ్లో నాకు అస్సలు నచ్చదు. క్లట్టర్ అన్నది బెడ్రూమ్లో నాకు నచ్చదండి. అండ్ బ్యూటిఫుల్ థింగ్స్ అంటే డెకరేషన్ వరకు బాగానే ఉంటుంది, కానీ బెడ్ మీద కంఫర్టబుల్గా ఏముంటాయో అవి చూసుకోవాలి. ఎందుకంటే మన స్కిన్ కొంచెం సెన్సిటివ్ స్కిన్ అయినా ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో నేను బెడ్షీట్స్ విషయంలో ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అండి. 100% కాటన్ ఉన్నవే కొంటాను, జనరలీ అవే కొంటాను. అండ్ ఎక్కడైనా కొంచెమైనా స్లైట్ ఇరిటేషన్ ఉంది లేదా పాలియస్టర్ మిక్స్ ఉంది అంటే మాత్రం వెంటనే తీసేస్తాను. సో ఈ బెడ్షీట్ మాత్రం నేను అసలు ఎప్పుడూ వేయలేదండి బెడ్ మీద. సో దీన్ని ఏం చేయాలో అర్థం కాక ఇవాళ దీన్ని ఫోల్డ్ చేసి చక్కగా డైనింగ్ టేబుల్ కవర్ లాగా వేసి చూద్దాము అనుకున్నాను. అండ్ చాలా బాగుందండి. ఇట్స్ నాట్ అంటే మరీ జాజీగా ఉండదు, కానీ ఆ గోల్డ్ ప్రింట్ సటిల్ ప్రింట్ వచ్చేసి దాని మీద చాలా నీట్ అండ్ క్లాసీ లుక్ అయితే అనిపించింది నాకు. అండ్ ఇది స్ప్రెడ్ చేసేసుకున్నాను. సో ఒక వస్తువుని మనం ద ఒరిజినల్ పర్పస్ ఆఫ్ దట్ వస్తువుని అలాగే యూజ్ చేయలేకపోయినా వీ కెన్ రీయూజ్ ఇట్ ఇన్ హోమ్ డెకోర్ అండి. సో ఏది పనికిరాదు అని పడేయాల్సిన అవసరమే లేదు. అండ్ నాకైతే ఒక కొత్త డైనింగ్ టేబుల్ కవర్ అయితే కొనుక్కోకుండా రెడీగా వచ్చేసింది అనిపించింది. సో ఇట్లా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను అండ్ మళ్ళీ నీట్గా అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు 10 నిమిషాలే పడుతుందిలే అని స్టార్ట్ చేస్తామండి. కానీ యాక్చువల్లీ 10 నిమిషాలు కాదు, అది 1 hour అట్లా అయిపోతూ ఉంటుంది టైం. ఎందుకంటే ప్రతిదీ థరో క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు ఎస్పెషలీ థరో క్లీనింగ్ చేసి ప్రతిదీ ఇంటాక్ట్గా సెట్ చేసుకోవాలి అంటే మాత్రం ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ టైం. అండ్ ఈ ఎఫర్ట్ ఇవన్నీ తప్పదండి. హోమ్ మేకర్ కొంచెం కాన్సన్ట్రేట్ అయితే చేసుకోవాల్సింది.
తెలిసిందే. అండ్ మీకు ఎలా అనిపించింది కొత్త డైనింగ్ టేబుల్ కవర్ ప్లస్ బెడ్షీట్ కమ్ వాట్ ఎవర్, నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. సో ఇవాళ ఇంకా ఇట్లా అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నానండి. అండ్ చాలా హాయిగా అనిపిస్తుంది, భలే నీట్గా చాలా తరో క్లీనింగ్ అయితే జరిగిపోయింది అని సాటిస్ఫై అయిపోయి ఇంకా లాండ్రీ దగ్గరికి అయితే వెళ్ళానండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. ఇట్లా ఎంబ్రాయిడరీ ఇట్లాంటివి ఉంటాయి కదండి, మనం కుర్తాస్ కానీ బ్లౌజెస్ కానీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మెషిన్లో వాష్ చేయాలి అంటే, మీకు ఓపిక ఉండి హ్యాండ్ వాష్ చేసుకుంటామంటే బెస్ట్ అండి. కానీ నాలాగా కొంచెం లేజీగా ఉన్నవాళ్ళు మెషిన్లో వాష్ చేయాలి అనిపిస్తే ఇట్లాంటి లాండ్రీ బ్యాగ్స్ ఉంటాయి. మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు లాండ్రీ బ్యాగ్స్ ఇస్తారు కదండి, నేనైతే అవి అస్సలు పడేయను. అది ఎక్కడ దొరికినా కూడా చక్కగా భద్రంగా దాచిపెట్టుకొని తెచ్చుకుంటాను. కాటన్ బ్యాగ్స్ వీటిల్లో వేసేసి ఇట్లా నాట్ కట్టేసి మనం మెషిన్లో వాష్ చేసేసుకోవచ్చు. అండ్ డార్క్ కలర్ క్లాత్ కూడా ఏంటి అంటే ఈ బ్యాగ్లో వేస్తే ఆ కలర్ దాని వరకే, ఆ బ్యాగ్ వరకే అంటుకుంటుందండి. మిగతా బట్టల్లో పెద్దగా మిక్స్ అయితే అవ్వదు. నేను ఎందుకంటే మనకి ఎక్కువ బట్టలు ఉంటే యూ కెన్ డూ ఇట్ అండి, మల్టిపుల్ అన్ని డార్క్ కలర్ ఒక రోజు, వైట్ కలర్ ఒక రోజు అట్లా వాష్ చేసుకోవచ్చు. కానీ మాకు అన్నీ ఉండవు కదా ఆన్ అ డైలీ బేసిస్. సో నేను ఇట్లా డార్క్ కలర్ క్లోత్స్ కూడా ఈ క్లాత్లో వేసేసి ర్యాప్ చేసేస్తాను. సో దట్ వేరే వాటికి ఆ కలర్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఎంబ్రాయిడరీ ఉన్నవి పాడవకుండా ఉంటాయి. ఒక్కొక్క రోజు పనులు అవుతున్నాయి అని సంతోషించాలో, డబుల్ పనులు అవుతున్నాయి అనేసి బాధపడాలో అర్థం కాని రోజుల్లాగా ఉంటాయండి. ఇవాళ నేను అది ఇతను రాడు అనేసి మొత్తం తరో క్లీనింగ్ చేసుకుంటే ఇవాళే వచ్చాడనమాట. 11:30 ఆ టైంలో ఎప్పుడో వచ్చి, నేను ఇప్పుడే ఇన్స్టాల్ చేసేస్తానమ్మా, ఆ నెయిల్ అన్నది నేను పెట్టేస్తాను, మళ్ళీ నాకు కుదరదు ఒక్కసారి పనిలో పడిపోతే అని వచ్చాడు. సరే వచ్చాడు కదా అనేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు కాదు అన్నానంటే అతను ఎప్పుడు కనిపిస్తాడో తెలీదు. సో ఆ డ్రిల్లింగ్ అయితే జరిగింది. ఒకవైపు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాను, అమ్మయ్య ఇన్ని వారాల నుంచి వెయిట్ చేస్తుంటే ఆల్మోస్ట్ 3 వీక్స్ అండి అతన్ని పిలిచి, వస్తాను ఇదిగో వస్తాను అదిగో వస్తాను అంటాడు. ఒక్క పనికి రారు వీళ్ళు జనరల్లీ. సో ఇవాళ వచ్చాడు. కాకపోతే పొద్దున ఏదైతే థరో క్లీనింగ్ చేశానో అది మొత్తం దుమ్ము కొట్టుకుపోయిందండి. ఆ డ్రిల్లింగ్ మెషిన్ పెట్టారు అంటే ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోతుంది కదా, సో అదే అయ్యింది. సో మళ్ళీ దాన్ని అంతా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఈ కింద వైపు మాత్రం నేను వెట్ వైప్తో క్లీన్ చేసేసుకున్నానండి. దానివల్ల ఏంటి అంటే ఆ డస్ట్ ఒకసారి చీపిరేసి చిమ్మి దాని తర్వాత మళ్ళీ తుడిచి ఇవన్నీ పనులు తగ్గిపోతాయి. వెట్ వైప్తో మొత్తం ఆ ఏరియా స్మాల్ డస్ట్ లాంటిది పడుతుంది కదా, ఆ ఏరియా వరకు మనం వెట్ వైప్తో క్లీన్ చేసేసుకున్నామంటే నీట్గా వస్తుంది. కానీ ఇల్లంతా కూడా చిమ్మాల్సి వచ్చిందండి. బికాస్ నేను సోఫాస్ దగ్గర కూడా గాలికి ఆ డస్ట్ అయితే ఇల్లంతా పేరుకుపోయింది. అది నోస్లోకి కూడా వెళ్ళిపోయింది. అందుకనే నా వాయిస్ ఇవాళ కొంచెం తేడా కొట్టేసింది. బట్ దెర్ ఈజ్ నో విచ్ వే అండి, చేసిన పనే మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఒక్కొక్క రోజు పని అయిపోయింది అని సంతోషిస్తాము, బట్ డబల్ పని పెరుగుతూనే ఉంటుంది. అండ్ యూ గెట్ రియలీ ఇరిటేటెడ్ అనమాట, మనం ప్లాన్ చేసుకున్న థింగ్స్ చేయలేకపోతూ ఉంటాము. సో ఇవాళ అట్లా ఒక రోజు అయితే జరిగిందండి. బట్ ఫైనలీ థింగ్స్ ఆర్ కొంచెం సార్ట్ అవుట్ అయితే అయ్యింది. ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్న థింగ్ అది ఫైనలీ సెట్ అయితే అయ్యింది. అండ్ ఈ పెయింటింగ్ లాస్ట్ టైం నేను చూపెట్టినప్పుడు మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి, ఏంటి స్పెషాలిటీ గాయత్రి పెయింటింగ్ది అని. స్పెషాలిటీ అంటే అంత ఇంట్రెన్సిక్ వర్క్ హ్యాండ్తో చేశారండి, అదే స్పెషల్. అంటే ప్రింట్ లాగానే ఉంటుందండి. మీరు ఆ పెయింటింగ్ చూస్తే ఇది ప్రింట్ ఏమో అనుకుంటారు, అంత డీటెయిల్డ్ వర్క్ ఉంటుంది. అది హ్యాండ్తో చేయటం ఈజ్ వెరీ టఫ్. కానీ మన ఇండియన్ ఆర్టిసన్స్ బ్యూటిఫుల్ పీపుల్ అండి, వాళ్ళు ఎలాంటి ఆర్ట్నైనా ఎంత అద్భుతంగా చేసేయగలరు. అండ్ ఐ ఫీల్ లక్కీ ఇన్ అ వే అండి, ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఇలాంటి ఆర్టిఫాక్ట్స్ కలెక్ట్ చేయగలుగుతున్నాను అంటేనే నాకు అదృష్టం అనిపిస్తుంది. ఎస్, ఈ పెయింటింగ్ కొనుక్కునేటప్పుడు మాత్రం చాలా గొడవ పెట్టుకున్నానండి అనంత్తో, బికాజ్ ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్. కానీ ఇది పెట్టుకున్నాక మాత్రం అంటే మన కల్చర్ మీద మనకే ఎంత ప్రౌడ్ ఫీలింగ్ అనిపిస్తుంది కదా. మన కంట్రీలో ఎన్ని రకాల ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయండి, ఇది రాజస్థానీ టిపికల్ ఆర్ట్ ఫామ్. అండ్ ఈ యానిమల్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ ఒక్కొక్క దానికి సింబలైజేషన్, లైక్ హార్స్ ఈజ్ ఫర్ పవర్, గోమాత ఈజ్ ఫర్ పీస్ ఇన్ ద హౌస్, అండ్ అట్లా ఉంటాయి అన్నమాట, సిగ్నిఫికెన్స్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్కి. సో
ఇట్లాగే ఇవాళైతే ఒకే చోట చేసిన పనే చేసి విసుగైతే వచ్చిందండి. అండ్ దెన్ ఫైనలీ ఇంకా కిచెన్లోకి వచ్చి ఈ డిషెస్ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడితో ఈ వీడియో అయితే కంక్లూడ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండి. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే.